సినిమాలకు హీరోలు ఉంటారు, హీరోల స్థాయికి ఎదిగిన దర్శకులు కూడా ఉంటారు. కానీ కథ రచయితని హీరో స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో అలాంటి ఒక అరుదైన వ్యక్తితో మనం ఇప్పుడు ఆయన జీవన ప్రస్థానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన పేరు విజయేంద్ర ప్రసాద్ గారు. విజయేంద్ర ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. భజరంగి భాయిజాన్ ఒకవైపు, బాహుబలి ఇంకోవైపు, రెండు సినిమాలు తెలుగు సినిమాకి అటు బాలీవుడ్కి హిట్ల కొరత ఉంది ఈ సంవత్సరం అనుకుంటున్న వాళ్ళకి కొరత తీర్చే స్థాయిలో ఒక రెండు బ్లాక్ బస్టర్స్ అందించారు. ఫస్ట్గా మీకు దానికోసం అభినందనలు. బాహుబలి సినిమా గురించి చాలా సందేహాలు ఉన్నాయి ప్రేక్షకుల దగ్గర నుంచి సినిమా మేకర్స్ వరకు కూడా అందరికీ చాలా సందేహాలు ఉన్నాయి. ఏంటి బాహుబలి కథ ఏంటి, ఎందుకు రెండు పార్ట్లు అయింది సినిమా, మొదటి పార్ట్ చూసిన తర్వాత లేదు ఒక సంవత్సరం ఆగాల మేము అనేటువంటి పరిస్థితికి ప్రేక్షకుడిని ఎందుకు తీసుకొచ్చారు, ఆ ఆతృతను ఎలా సృష్టించగలిగారు? మీతో పాటు నాకు సందేహాలు ఉన్నాయండి ఈ కథ మీద. మీతో పంచుకోవచ్చా? పంచుకోవచ్చు, తప్పకుండా పంచుకోవచ్చు. నాకు తమిళలో వియత్నాం వీటి సుందరం కానీ పెద్ద రైటర్ ఉండేవారు. ఆయన చాలా తెలివైన ఆయన ఎవరైనా సరే కథ చేసిన తర్వాత అభిప్రాయం చెప్పడం కోసం పిలిచేవారు. కథ చెప్పమనేవారు. కథ అంతా విన్న తర్వాత నోట్లో వచ్చిన జాగ్రత్త వేసుకుని నవ్వులుతూ టెన్షన్లో పెట్టేవారు అందరినీ. పెట్టిన తర్వాత దేని మీద 3 సందేహాలు ఉన్నాయమ్మా అన్నవారు కథ మీద. పాపం డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పండి సార్, ఏంటి సార్ అంటే, నేను చెప్పిన దానికి ఎంత డబ్బు ఇస్తారు, ఇప్పుడు ఎంత డబ్బు ఇస్తారు, మిగతా డబ్బు ఎప్పుడు ఇస్తారు, అలా ప్రొడ్యూసర్స్ నాకు రెండో పార్ట్ మీదకి ఎంత ఇస్తారో చెప్పి, ముందు అడ్వాన్స్ ఎంత ఇస్తారో చెప్పి, ఎప్పుడు ఎంత ఇస్తారో చెప్తే అప్పుడు రెండో పార్ట్ గురించి అప్పుడు ఆలోచిస్తానండి. అంతవరకు ఆలోచించదలుచుకోలేదు. కానీ చూసిన వాళ్ళకి మాత్రం కథ ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఓన్లీ ట్రయల్ వర్షన్ చూసినట్టే అనిపించింది ఫస్ట్ పార్ట్. ఆ మాట కరెక్ట్గా చెప్పారండి. ఒక అమ్మాయి, ఎవరో కాదు దీనిలో డైలాగ్ రైటర్ విజయవాడ ఆవిడ నాతో అంది, అన్నయ్య గారు ట్రైలర్ చాలా బాగుందండి, 2.5 గంటల ట్రైలర్ చూపించారు, చాలా బాగుంది ట్రైలర్ ఉంది. అదేంటమ్మా అంటే, మొత్తం అంతా ట్రైలర్ చూపించారు కదండి, ఆఖరి చిన్న సస్పెన్స్ పెట్టి వదిలేశారు, ట్రైలర్లు అలాగే కదా వదులుతారు అని చెప్పింది. చాలా చక్కగా మీరు ఉదాహరణ చెప్పారండి. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ ట్రైలర్ రాబోయేదానికి. రైట్. దాంతోపాటు బాహుబలి ప్రపంచ భాషలు అన్నింటిలోకి ఒక రకంగా అడుగుపెట్టినట్టు ఇంగ్లీష్ వర్షన్ కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పని ప్రొడ్యూసర్స్ అంటున్నారు. అలానే భారతీయ భాషల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇన్ని భాషల్లో ఒక భారీ చిత్రాన్ని అందించడం, దానికి మీరు కథను అందించడం అనే అంశాన్ని మీరు ఎలా చూస్తారు? మేము మామూలుగానే చూస్తామండి. అంటే ఊహించారా ఈ స్థాయిలో ఇంత పెద్ద హిట్ అవుతుంది, ఇంత పెద్ద, లేదా ఒక మ్యాగ్నమ్ ఓపస్ అనేది ఒక మాట చెప్తానండి. బ్లాక్ బస్టర్స్ ఎవరు ఊహించరండి. కొన్ని వేళ విశేషాలు అనేలాగా దాంట్లో సమ్మగొడతాయి. రమేష్ చెప్పే గారు గొప్ప మాట చెప్పారు షోల గురించి, గ్రేట్ మిస్టేక్స్ ఆర్ నెవర్ మేడ్ విత్ ఇంటెన్షన్. అవి అన్నీ సమ్మగొడతాయి. ఇది కూడా అలా జరిగింది. సినిమా హిట్ అవుతుందని తెలుసు. కానీ ధైర్యం ఉండాలి కదా, అన్ని కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు హిట్ అవుద్ది అనేది ఎవరు ఊహించలేదండి. అది హిట్ అవుద్దని తెలుసు అండి. అన్ని కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు అన్ని కోట్లతో, అంటే సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమాగా స్టార్ట్ అయింది. అది తర్వాత ఇన్ని భాషల్లోకి వెళ్ళడం లేదండి. ముందు అనుకున్నప్పుడే తెలుగు తమిళ తెద్దామని, హిందీ డబ్బింగ్ చేద్దామని ఉద్దేశం స్టార్ట్ అయ్యి పేరు పెట్టడం కూడా అందుకే జరిగింది. బాహుబలి అని. బాహుబలి అంటే కర్ణాటకలో కోటేశ్వరుడు, ఆ పేరు కన్నడ సినిమాలో అందరికీ పరిచయం. రాజమౌళి పేరు కూడా కన్నడ సినిమా బాగా తెలుసు కాబట్టి అక్కడ వర్కౌట్ అవుతుంది. బాహుబలి అంటే బలమైన బాహువులు గలవాడు. తెలుగులో కూడా తమిళ్లో కూడా బాగుంటుంది. హిందీ ఫీల్డ్కి వచ్చేసరికి నార్త్ ఇండియాలో ఎవరినో గొప్పవాడిని వాడు బాహుబలి అంటారనమాట. అదొక బిరుదు. సో అన్ని భాషలకే సమానంగా ఈ టైటిల్ వర్కౌట్ అవుతున్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ముందు నుంచి కూడా తెలుగు తమిళ్ తీయాలని, హిందీ డబ్బింగ్ చేయాలని ఉద్దేశంతో ఈ కథ రాసుకోవడం జరిగింది. కథ పరంగా చాలా వరకు, అంటే రాజమౌళి గారు కూడా గతంలో చెప్పారు, ఈ కథ చాలా ఏళ్ల క్రితమే వర్కౌట్ చేసినటువంటి కథ, సినిమా మీదకి వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంత టైం పట్టింది అని. చాలా ఏళ్ల క్రితం అన్నది కరెక్ట్ కాదండి. ఎప్పుడెప్పుడు అనుకున్న కొన్ని ఇన్సిడెంట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్లో తల్లి బిడ్డల్లా తగ్గి పెట్టుకోవటం, అది ఎప్పుడో చెప్పిన ఇన్సిడెంట్ అనమాట అండి. అది వాడి మనసులో ముద్ర పడిపోయింది. అలా కొన్ని ఘట్టాలండి. ఈ కథ చేద్దాం అనుకున్నప్పుడు వాడు నన్ను ఒకటి అడిగాడు, నాన్నగారు ప్రభాస్తో కథ చేయాలి. ఓకే నాన్న, అది నాకు రాజుల కథ అయి ఉండాలి. మగధీరలో మనకు కొంత పోర్షన్ ఉంది, ఇందులో అసలు ఈవేళ కథ అంతా ఉండదు, అంతా వెనకటి రోజులో రాజుల కథ. మీకు తెలుసు కదా నాకు ఫైట్స్ అంటే ఇష్టం, నేను సినిమా తీసేదే ఫైట్స్ పెట్టడం కోసం. సో అట్లా ఉండాలి. దాంతోపాటు గ్రే క్యారెక్టర్స్ కూడా ఉండాలన్నాడు. దాని ముందు ప్రతి క్యారెక్టర్ కూడా ఫుల్ ఫ్లెష్ అండ్ బ్లడ్ తోటి ఉండాలి. ఎవరో హీరో మిగతా గురించి పట్టించుకోరు చాలా సినిమా. అలా వద్దండి. మన దాంట్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మిగతా క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉండాలి. దాంతోపాటు గ్రే క్యారెక్టర్స్ కూడా ఉండాలి. వాళ్ళు మంచి వాళ్ళే, అనుకోకుండా ఒక తప్పు చేస్తారు. చెడ్డవాళ్ళే, అనుకోకుండా పరిస్థితుల్లో మంచి చేస్తారు. ఇలాంటి కథ కావాలని అడిగాడండి. సో దాని ప్రకారంగా
ముందు ఏదైతే ఫస్ట్ పార్ట్లో ఆఖరిది ఉందో కట్టప్ప బాహుబలిని పొడి చేయటం, ఆ సీన్ ముందు చెప్పాను నేను. కథకు సందర్భం ఏమీ లేదు, ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు అనిపిస్తుంది, చాలా బాగుంది, ఆడు కళ్ళు మెరిసినాయి అని. ఆ తర్వాత అంతవరకు ఏదో సీన్ ఒకటి రెండు జ్ఞాపకం చేశాను, చాలా బాగున్నాయని. దీని చుట్టూ కథలు లేవండి. రాజమౌళి గారితో వర్క్ చేయడం అనేది, అంటే వరంగా ఒక తండ్రి కొడుకులు కలిసి పని చేయడం అనేది, ఇన్ని సినిమాలకి చేయడం, ఇన్ని సినిమాలు సక్సెస్ రేట్ని అలా కంటిన్యూ చేయడం అనేది చాలా అరుదైన సందర్భం. అంటే మీ ఇద్దరికి ఒక ఫాదర్ అండ్ సన్గానే ఒక కెమిస్ట్రీ కుదిరింది అనుకోవాలా, లేదంటే ఒక దర్శకుడికి ఒకటి ఒకసారి స్టోరీ దగ్గర కూర్చున్నప్పుడు తండ్రి కొడుకులు బంధం ఉండదండి అక్కడ. ఈజ్ అ డైరెక్టర్, ఐఎమ్ ఎ రైటర్. అండ్ డైరెక్టర్ మనసు ఎరిగి డైరెక్టర్కి ఏం కావాలో, ఏది ఇష్టం అవుతుందో అది చెప్పడం నా తాలూకు ధర్మం అండి. బహుశా వాడు నా దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళ కథ మీద అభిప్రాయం పడితే దే గెట్ ఆడ్ బై హిస్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ చూసి దాంట్లో ముగ్ధులైపోయి తప్పు చెప్పినా సరే బాగుందని వేస్తారండి. ఇక కొంతమంది పండితులు ఎలా ఉంటారంటే, చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పాలి, మనం తెలిపినట్టు రుజువు చేసుకోవాలనే ఉద్దేశంతో ముందు దాన్ని ఖండించడానికి చూస్తారండి. బట్ నా విషయంలో వాడి ఉద్దేశం అది ఉంటుందో నేను అనుకుంటున్నాను. నాన్నగారు నాతో ఏం చెప్పినా సరే తను ఏం ఫీల్ అయ్యేది చెప్తారు తప్ప మొహమాటానికి కానీ ఇంకో దానికి కానీ అబద్ధం చెప్పరు. నా అభిప్రాయంతో వ్యతిరేకించవచ్చండి, బట్ అది చెప్పే అభిప్రాయం ఆనెస్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతో వాడిని అభిప్రాయాలు తీసుకుంటున్నాడేమో నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మీరు చెప్పిన కథ విషయంలో రాజమౌళి గారు ఎలా రియాక్ట్ అవుతారంటే, ఆయన కూడా అంత ఆనెస్ట్గానే చెప్తారా, లేదంటే మీ మీద గౌరవంతో బాగుంది సరే అని అంగీకరించే మొహమాటం అస్సలు లేదండి కథ విషయంలో. నచ్చిందంటే అయితే లేదంటాడండి, దాంట్లో మొహమాటం ఏమీ లేదు. ఈ బాహుబలి సక్సెస్ తర్వాత మరీ ముఖ్యంగా ఒక ఇండియన్ సినిమా అనేది మన సినిమాకి ఇండియన్నెస్ అనేది వచ్చింది అనేటువంటి అభిప్రాయం వచ్చింది. మీ మాటల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ పెరిగిందా, లేదా నెక్స్ట్ బాహుబలి తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకేమైనా మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఈ స్థాయి రేంజ్ పెరిగిందనండి. నేను బాహుబలి గొప్ప సినిమా అనండి. బాహుబలి ఉండవలసిన స్థాయిలో ఉందండి. దిస్ ఈజ్ ద లీస్ట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీ మూవీ. దాని తాలూకు అంటే నేను ఖర్చు పరంగా మాట్లాడుతలేదండి, విఎఫ్ఎక్స్ పరంగా మాట్లాడుతలేదండి. ఒక హ్యూమన్ డ్రామా తీసుకోండి, బాహుబలి అక్కడే శివగామి బదులు ఇక్కడ ఎవరో ఊర్లో పెద్ద మనిషి ఒక ఆవిడ ఉంది, భర్త అవటివాడు అన్నా సరే ఈ డ్రామా అంతా ఉంటుంది కదండి. ఆ క్యారెక్టర్స్ పోషించే పద్ధతి ఏంటి, వాళ్ళతో యాక్ట్ చేయించిన పద్ధతి ఏంటి, ఆ డ్రామా క్రియేట్ చేసిన పద్ధతి ఏంటి, దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీ మూవీ. ఇది ఎక్కువగా లేదండి, ఇంతకన్నా సబ్స్టాండర్డ్లో ఉన్న మన సినిమాలు ఇంతవరకునండి. ఇది గొప్పది కాదండి, దిస్ ఇస్ ఎ బెంచ్ మార్క్ అండి. దీని నుంచి ఇంకా మనం పైకి ఎదగాలండి. అంటే ఒక కొత్త గ్రామర్ రాసిందని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే సినిమా కథ హాలీవుడ్ సినిమాలు హిందీ సినిమాలు వచ్చేసినాయండి, ఇదండి మనం రీచ్ అవ్వలేదంటే. ఇప్పుడు మన ఈ సినిమా రీచ్ అవుతుందండి ఆ స్టాండర్డ్. కానీ హాలీవుడ్ సినిమాలో ఎప్పుడో వచ్చేసారండి వాళ్ళని, హిందీ సినిమా చాలా సినిమాలు వచ్చేసారండి, మనం రాలేదు ఇంకా. కానీ మీరన్న పాయింట్ ఒకటి, గొప్ప కథ కాదు కానీ చాలా గొప్పగా చూపించారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో అది నాటుకుంది. అంటే నెక్స్ట్ లెవెల్లో, అంటే నెక్స్ట్ సినిమా తీయబోయే ఎవరికైనా కానీ ఒక జాగ్రత్త, అంటే ఇలా తీయాలి అంటే ఒక డిక్షనరీ, ఒక మార్గదర్శిలా కనిపించేటువంటి. డిక్షనరీ మార్గదర్శి అన్నది కరెక్ట్ కాదండి, ఇలా తీయవచ్చు మనం కూడా, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అంతేనండి. ఇది డిక్షనరీ కాదు, మార్గదర్శి కాదు, మనం కూడా తీయాలి అన్న పట్టుదల క్రియేట్ చేస్తుంది. ఇండస్ట్రీలో ఎలా ఉంది వాతావరణం? అంటే ఈ సినిమా తర్వాత ఇటువంటి మరిన్ని ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఏమన్నా వాతావరణం, ఆ బాటలు వేసే విధంగా, మీరు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కాబట్టి మీకు లోకల్ తెలియదండి. ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చే వార్తలకి బయట వచ్చే మాట చాలా తేడా ఉంటుందండి. అస్సలు తెలియదండి. విజేంద్ర ప్రసాద్ గారు, బాహుబలి సినిమాకి సంబంధించి ఫెమినిజం అంటే మహిళల క్యారెక్టర్లు ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి. రమ్యకృష్ణ కానీ, హీరో శివుడి మదర్ కానీ, అన్ని వీళ్ళందరూ కూడా మహిళల రోల్స్ డామినేటింగ్గా ఉన్నాయి. అలానే నా మాటే శాసనం అని చెప్పని ఒక డైలాగ్ చెప్పడం, ఇవన్నీ చూస్తే ఆడవాళ్ళకి మీరు బాగా ఫేవర్గా ఉన్నారనిపించింది. యాక్చువల్గానండి ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేదండి మనకండి, ఆడవాళ్ళే శాసనం చేసేవారు. ఇప్పుడు కూడా కేరళలో అది జరుగుతుందండి. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఎలాగైతే పెట్టుకున్నాను, బాహుబలి శివగామి సబ్ టైటిల్, అలాగే బాహుబలి దేవసేన అలా పెట్టాలని కూడా అనుకున్నాడండి. ఎందుకంటే చూస్తే ఫస్ట్ పార్ట్ అంతా ఎవరి చుట్టూ తిరిగిందని కదా, దేవసేన చుట్టూ తిరిగింది. దేవసేన ఎక్కడ చూపించలేదు, చూపించాము ముసలి దేవసేన మాత్రం చూపించాం. బట్ కదా ఎవరి చుట్టూ తిరిగింది, ఆవిడ చుట్టూ తిరిగి ఒక ముసలి దేవసేన, సంఖ్యలో ఉన్న దేవసేన చుట్టూ తిరిగింది కదా. ఆవిడ విడిపించాలనేటువంటి జీవితాశయం ఒకటిది, దానికి అనుబంధంగా హీరో వెళ్ళాడు, ఆవిడ హింస పెట్టడమే చాలా పైసా ఉంచేటువంటి వల్లాల దేవుడు కదా, ఆవిడ చుట్టూ తిరిగింది కదండి. ఎవరంటే ఇంపార్టెన్స్ దాంట్లో?
అంటే మీరు కూడా ఉమెన్కి ఫేవర్గా ఉన్నారు. అంత డామినేటింగ్ హీరో, ఇద్దరు బలమైన హీరోల్ని పెట్టి, కానీ ఉమెన్ క్యారెక్టర్స్ అంత పవర్ఫుల్గా, డైలాగ్స్ కూడా ఎక్కువ పంచ్ డైలాగ్స్ వాళ్ళకే పడినాయి. అవునండి, ఇట్స్ ఇంటెంటెడ్ థింగ్ అండి, ఇంటెంటెడ్ థింగ్. ఎందుకంటే ఆడవాళ్ళంటే కేవలం గృహంలో అలంకరణల కిందో లేదా ఇంకో దేని కిందో డ్యూయెట్లు పాడటం కోసం పరిమితంగా ఉండాలని 100% మా ఉద్దేశం కాదండి. మగవాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆడవాళ్ళ సహధర్మచారండి అండి, జీవితం సగం పంచుకునేదండి. ఆడవాళ్ళ పాత్ర లేకుండా కథ ఉంటుంది అనుకోవటం కూడా కరెక్ట్ కాదండి. కట్టప్ప క్యారెక్టర్ విషయంలో కూడా అంటే ఆ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సత్యరాజ్ గారు కూడా ఆ స్థాయిలో యాక్షన్ చూపించారు. అయితే బాహుబలి చిన్నప్పుడు అతను అలానే ఉంటాడు, పెద్ద అయినాక అలానే ఉంటాడు, మళ్ళీ శివుడు వచ్చినప్పుడు కూడా అలానే ఉంటాడు. అతని ఏజ్ విషయంలో కూడా ప్రేక్షకులకి కొంత కట్టప్ప ఒకడే ఉన్నాడని మీరు ఎందుకు అనుకోవాలి? మేము చెప్పామా? అందులో కూడా ట్విస్ట్ ఉంది. ఒకడే ఉన్నాడు మేము చెప్పామా? చెప్పలేదు కదండి. రైట్, అంటే సస్పెన్స్ రెండో పార్ట్లో వీడిపోతుందా? కట్టప్ప పొడిచిన కట్టప్ప కూడా ఇద్దరా, లేకపోతే దేవసేన ఒకళ్ళ ఇద్దరా, ఇద్దరు రాణాలు ఉన్నారా? ఏమీ చెప్పలేదు కదండి. ఏదన్నా ఉండొచ్చండి సినిమాలో. రైట్, సినిమా ఓవరాల్గా చూస్తే ఫస్ట్ పార్ట్ బాగుంది, ఫస్ట్ పార్ట్ ఎక్సలెంట్గా ఉంది అనేటువంటి అభిప్రాయం కొంతమంది చెప్తున్నారు. లేదు సెకండ్ పార్టే ఇంకా బాగుంది, ఆ వార్ సీన్స్ అసలు హై వోల్టేజ్ యాక్టింగ్ సీన్స్ ఉన్నాయి, అవి అద్భుతంగా ఉంది అని చెప్పని కొంతమంది చెప్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ గారికి సినిమా మొత్తం నచ్చుద్ది అన్న విషయం మాకు తెలుసు. అది కాకుండా మీకు నచ్చిన పార్ట్ ఏది? ఇంకో రకంగా చెప్తానండి, కొన్ని సినిమాల్లో ట్రైలర్ అద్భుతంగా ఉంటుంది, సినిమా నీరసంగా ఉంటుందండి. కొన్ని సినిమాల్లో ట్రైలర్ ఎంత చూపిస్తారంటే కడవంతా ఉంటే ఒక నీటి చొక్క చూపిస్తారండి. ఇది రెండో కోవకు చెందిందండి. సో రాబోయే సినిమాలు ఎంత గొప్పదో దాని తాలూకు ఒక దృష్టాంతం అంతే అండి, ఎగ్జాంపుల్ అంటే ఇది. కానీ పార్ట్ 1 మీకు ఇష్టమా, సెకండ్ పార్ట్ నచ్చింది? చెప్పాను కదండి, ఇష్టం కదండి. పార్ట్ 1 అంతా కూడా సెకండ్ హాఫ్ ఎంత గొప్పది చెప్పడం కోసమే పార్ట్ 1 అండి. తర్వాత బజరంగి భాయిజాన్ గురించి ఒక 2 నిమిషాలు చర్చిద్దాం మనం. సినిమా తీయడం అనేది ఒక ఎత్తు అయితే, రికార్డులు పెట్టడం అనేది మరొక ఎత్తు. బాహుబలి సినిమా ఒక రికార్డు పెట్టింది, బాలీవుడ్ కాదు అసలు ఇండియన్ సినిమాని ఆవిష్కరించింది. ఈ ఇండియన్ ఎరీనాలో ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా స్టామినా ఇలాంటిది అనేటువంటి బాహుబలి సినిమా తీసుకొచ్చింది అనుకుంటే, బాలీవుడ్ సత్తాని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళింది బజరంగి భాయిజాన్. 3 రోజుల్లోనే 180 కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ రికార్డులు వచ్చినాయని చెప్పని పత్రికలన్నింటిలో కూడా వార్తలు వస్తున్నాయి. దానికి మీరే కథ అందించారు. ఆ సక్సెస్ని మీరు ఎలా చూస్తారు? అదృష్టం అండి, అది అదృష్టం. అంటే నేటివిటీని బట్టి చూస్తే ఒక వ్యక్తి తమిళ సినిమాకి కథ అందిస్తే తమిళ్ నేటివిటీని, అలానే తెలుగు సినిమా కథ అందిస్తే తెలుగు నేటివిటీని ఇలా చూడొచ్చు. కానీ ఇట్లా ఏ జానర్లోకి వెళ్ళినా, ఏ భాషలోకి వెళ్ళినా కానీ, ఏ జానర్లోకి వెళ్ళినా కానీ సక్సెస్ సాధించడం అనేది విజయేంద్ర ప్రసాద్ గారికి మాత్రమే సాధ్యమైందని కాదండి. ఎంతోమంది రచయితలు రాస్తారు. ఎంత కథ ఎంత పర్సనల్ అయితే దాని తాలూకు అప్పీల్ అంత యూనివర్సల్ అండి. ఎందుకంటే బేసిక్ ఎమోషన్స్ తీసుకుంటే తల్లి బిడ్డల అనుబంధం ఏంటి, భార్యాభర్తల అనుబంధం ఏంటి, అన్నదమ్ముల అనుబంధం ఏంటి, దాన్ని దాటి మనం బయటకు వెళ్ళలేమండి. హ్యూమన్ సొసైటీలో ఎటండి ఈ బంధాలు కదా మనం తగులుతాయి. దాన్ని మనసులో పెట్టుకుని చేస్తే కదా దానికి భాషా భేదాలు ఉండవండి, సరిహద్దులు ఉండవండి. అంటే బజరంగి భాయిజాన్ కథ ఏంటి, ప్రేరణ ఏంటి? ఆజాద్ కాశ్మీర్ పైన దృష్టి పెట్టాలి అంటే అంత అదండి. సుమారు ఒక 8 years బ్యాక్ అండి, 8 or 9 years బ్యాక్ నేను మా అసిస్టెంట్లో కూర్చొని పసివాడి ప్రాణం సీడీ చూస్తున్నానండి. చిరంజీవి గారి సినిమా నాకు చాలా ఇష్టం. ఆ సినిమా ఎన్నిసార్లు చూసారు, నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అప్పుడు 7 సంవత్సరాలు అప్పుడు వచ్చినాయి. ఎంత బాగుంది ఈ కథ మీద మళ్ళీ వర్కౌట్ చేద్దామా, చేస్తే ఏం చేద్దాం. అక్కడ బాండేజ్ పెట్టిన ఒక మోగ పిల్లవాడు ఓ హీరో వచ్చింది అనగానే కాంచెప్పు దగ్గర పనిచేసేవాడు, కీరవాణి వాళ్ళ తమ్ముడండి. ఒట్టిని చేస్తే ఏం బాగుంటుందండి, ఆ పిల్లవాడు డేంజర్ ఉంది కదా, పాకిస్తాన్ నుంచి ఉందనుకోండి డేంజరు, హీరో వెళ్ళి పాకిస్తాన్లో ఆ డేంజర్ సాల్వ్ చేయాలనుకుంటే బాగుంటుంది కదా అన్నాడు. చాలా బాగుంది అనుకున్నాను. ఇమీడియట్ పక్కన మహాదేవ్ అని చెప్పి ఇంకొకప్పుడు నాకు పనిచేసేవాడు, మిత్రుడు సినిమా డైరెక్టర్. అతను అన్నాడు, అయితే పని చేయండి, హీరోని ఆన్ చేస్తాం భక్తుడిగా చేయండి, మాట్లాడి జై శ్రీరామ్ అంటూ ఉంటాడు. ఇలాంటి పాకిస్తాన్ వెళ్తే ఇంకా డేంజర్ కదా అన్నాడు. రెండు చాలా బాగున్నాయి. దీని మీద ఏం కథ చేద్దాం చాలా రోజులు దొరికాను. మమ్మల్ని గద్దర్లాగా పాకిస్తాన్ వెళ్ళి అక్కడ కొట్టి జై శ్రీరామ్ అంటాడు అలాగంటాడంటే తప్పేం కాదు, కానీ దాంట్లో నవ్యత్వం ఏం కనిపిస్తుందా. సో చాలా రోజులు మనసులో లింగర్ అవుతుంటే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి టీవీలో ఒక ప్రోగ్రాం చూశాను. ఆ ప్రోగ్రాం ఏంటంటారండి, పాకిస్తాన్ నుంచి ఒక భార్యాభర్త పేదవాళ్ళు, వాళ్ళ చిన్న పాప హార్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉంటే అక్కడ 15 లక్షలు ఖర్చు అవుతుంది. అది ఎఫర్ట్ చేయలేక
చెన్నైలో 2 లక్షలు 3 లక్షలు చేస్తున్నారు అపోలో హాస్పిటల్ అని చెప్పని అక్కడికి వచ్చి చేయించుకున్నారు. వాళ్ళు ఏ పరిస్థితి వచ్చారో హాస్పిటల్ వాళ్ళు తెలుసుకుని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారండి వాళ్ళు. సో దాని స్పందనగా వాళ్ళు టీవీలో ప్రోగ్రామ్ ఇచ్చారండి. నిజంగా కురిసి టీయర్స్ ఇన్ ద భార్యాభర్త కళ్ళల్లో కృతజ్ఞత భారతదేశం వాళ్ళ పట్ల ప్రజల పట్ల చూపిస్తూ వాళ్ళు బాధపడుతూ మాకంతా వేరే రకం ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేశారండి. ఇండియాకి వెళ్తే మళ్ళీ వెనక్కి వస్తావరా అసలు ఏంటి, హిందువులు అంటే ఏంటి, ఎలా ఇండియన్స్ అంటే ఏంటి, ఎలాగ ఉంటారు అని చెప్పారండి. చూస్తే ఎంత మంచిగా ఉన్నారు, ఎంత బాగున్నారు ఇక్కడ. అట్లాగే ఇక్కడికి వచ్చింది నాకు అర్థమైంది, మా పాకిస్తాన్ మీకు ఎట్లా అనుకుంటా అని చెప్పింది. మాకు అట్లా కాదండి, మా గొడవలు అక్కర్లేదు, స్నేహంగా ఉండాలనుకుంటాం. మీరందరూ వచ్చి మా పాకిస్తాన్ చూస్తే బాగుండు, మా అందరూ వచ్చి ఇక్కడ చూస్తే బాగుండు అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. దెన్ దట్ సెట్ మై మైండ్ థింకింగ్. ఇంతవరకు ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఎన్ని సినిమా వచ్చినా హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటమే తప్ప అసలు 70 సంవత్సరాల క్రితం ఒకటే నేషన్ కదా మనందరం కలిసి. విడిపోయేంత మాత్రం అనందం విడిపోయేంత మాత్రం కొట్టుకు చావాలా, ఆస్తులు మప్పుగా కొట్టుకు చావాలా, చావక్కర్లేదు కదా. సో ఇద్దరి మధ్య మానవత్వం పరిమళింపజేసే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అన్న ఉద్దేశం రాగానే ఈ కథలకు స్వరూపం తీసుకుందండి.